నల్ల బ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంబేద్కర్ విగ్రహానికి, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ గంగాధర నెల్లూరు మండలం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి మరియు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం పాలనపై తీవ్రంగా మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కొన్ని తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు కట్టుకొని శాంతియుతంగా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుల్లెట్ రవి, గౌతమ్, పుష్పరాజ్, జయచంద్ర, గవాస్కర్, సుబ్బరాయలు, చంద్రబాబు, ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు 155వ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మన రాష్ట్ర ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్త లీడర్లు అందరూ వచ్చి ఇక్కడ మేము మహాత్మా గాంధీకి నివాళులర్పించబడుతుంది. ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పాలనలో మోదీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి నిరంకుశత్వ పరిపాలనకి వ్యతిరేకంగా మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు చూస్తుంటే ఎక్కడ చూసినా కులాలకు, మతాలకు పచ్చబట్టే కార్యక్రమము, కుల మతాలని విడదీసే కార్యక్రమాలు చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వము తొందరలోనే కట్టెక్కించాలని యొక్క ఆలోచనతోటి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాము, ఎక్కడ చూసినా మత కళల్ని రెచ్చగొట్టే విధంగా, కులాలని రెచ్చగొట్టే విధంగా ఈరోజు పాలన సాగుతుంది. ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు శాంతిని, అహింస మార్గాన్ని ఎంచుకొని మనకు స్వాతంత్రం వచ్చేదానికి పోరాడినటువంటి మహానుభావులు. ఈరోజు అతను ఆత్మ ఘోషించే విధంగా ఈ పరిపాలన కొనసాగుతున్నది. అందుకే రాబోయే కాలంలో మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీని మన ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ఈ రాష్ట్రంలోని, దేశంలోని శాంతిని నెలకొల్పి అహింస మార్గంలో మంచి సుపరిపాలన అందించాలంటే మన రాహుల్ గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్ప మళ్ళీ మనము ఈ రాష్ట్రాన్ని దేశంలో పూర్వంలో తీసుకురాలేము. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము నమస్కరించి నిర్ణయించుకుంటున్నాము. చదువుకున్న యువతలారా మీరు కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా మనందరం పోరాడాలి. మళ్ళీ సత్వమైనటువంటి పరిపాలన ఉండకుండా ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దదించేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము తీసుకురావచ్చేటువంటి కార్యక్రమం చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను.